ఏ వ్యక్తి అయినా దుర్మరణమునకు గురైతే ఇంట్లో, బయట చచ్చిపోతే అది వేరే విషయం అనుకోండి. ఇంట్లోకి దొంగవాడు వచ్చి నెత్తి మీద రాత్రి బండ పెట్టుకుంటూ చంపేశాడు, అది దుర్మరణమేగా. మొగుడు పెళ్ళాలి కాపు వచ్చి ఒకళ్ళు కొట్టుకోవడంలో పెళ్ళాం కొట్టిన ఒక్క దెబ్బకి లెంపకాయకి వాడు తెచ్చాడు. ఆవిడ కొంచెం గట్టి ఆవిడ కేసు కొట్టింది. ఈ మధ్య చూసినాక తాగుబోతు మొగుడిని ఇంట్లోనే కత్తిపేటతో అడ్డంగా నరికిన భార్య. మరి తాగుబోతాండి ఎలా పరిస్థితి, వాడు కర్మగా చచ్చాడు ఇంట్లో. అలా ఇంట్లో చావడం వల్ల దుర్మరణం అంటారు. చాలా కష్టం అట, ఇంటికి చాలా నష్టం అట. అలాంటి వాటికి ఏం చెప్పారు అంటే, ఆ ఇంటిని శుద్ధి చేయాలంటే ఒక ఆవు దూడని పట్టుకొచ్చి ఆ ఇంట్లో పూజించి అచ్చు వచ్చి బయటకు వదిలేస్తే ఆ ఇల్లు వైకుంఠ నిలయం అవుతుంది. ఇంకా దానికి వేరే మార్గం లేదు. మేము ఆవు దూడని వదలలేమండి, మాకు డబ్బులు లేవండి అంటే, ఓ 1000-2000 ఖర్చు పెట్టాము అది చేయాలంటే ఆవు దూడ 2-3 వేలకు వచ్చేస్తుంది. అచ్చు వచ్చి వదిలితే కానీ ఇంక వేరే మార్గం లేదు. దిక్కుమాలు మొగుడు తాగాడని కదండి నరికాం, వాడి కోసం ఇల్లు కూడా ఎందుకంటే శుద్ధి అంటే మొగుడు కోసం కాదది, ఇంటికి. లేక ఇంట్లో ఉంటే ఇల్లు ఇలాంటి హత్యలకు ఎప్పుడో ఒకప్పుడు నిలయం అవుతుంది. ఒక ఇల్లు దుర్మరణానికి గురైతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తొస్తూ ఉంటారు. ఎవడో పెర్మనెంట్ అనమాట. ఏడాదికో 2 ఏళ్లకో తాం హేయం వెళ్ళిపోతారు. కొన్ని ఇళ్ళు దుర్మరణం కాకపోయినా ఎందుకో తెలియదు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాక చావులు మొదలవుతాయి. మీరు చూడండి,